ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైడ్రా గురించి ప్రస్తావించారు. ఏపీలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు జరగడంతోనే వరదలు ఇంత ఉధృతంగా వచ్చాయని తెలిపారు. నదులతో పాటు చెరువుల నాలాలపై నిర్మాణాలు, లేఅవుట్లు నిర్మించడంతో దశాబ్దాలుగా ఈ ఆక్రమణలు కొనసాగుతూ వచ్చాయని తెలిపారు. ఇలాంటి వరద విపత్తులను నివారించడానికే తెలంగాణలో హైడ్రా చర్యలు చేపట్టిందని తెలిపారు. దేశవ్యాప్తంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు జరుగుతున్నాయని తెలిపారు. మన విజయవాడకి శాపంగా మార్చేసినాయి ఇవన్నీ. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇళ్ళు, ఆ ప్రాంతాల్లో ఇళ్ళు నిర్మించారు. తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ఫుల్ డ్రైన్స్ లేకపోవడం, వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది. ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినా కానీ వీళ్ళు వాళ్ళ హైడ్రా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్, కొన్ని వందల చెరువులు ఉన్న ప్రాంతాన్ని, లోతట్టు ప్రాంతాలని, ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక 20 ఇయర్స్గా 30 ఇయర్స్గా ఏం లేదు, వరద లేదు, నీళ్లు లేవు అని చెప్పి ఇల్లు కట్టేయడం జరిగింది అక్కడ కూడా. అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, అలాగే ప్రత్యేకంగా తెలంగాణ కావచ్చు, అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడ నుంచి సహజ స్థితిలో అది ఆ వాగుల వంకల నుంచి వెళ్ళి సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం, లేదంటే లేఅవుట్లు వేసేయడం, ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు. కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ వచ్చి అది చేసుకుంటూ వచ్చారు. బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైడ్రా గురించి ప్రస్తావించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పవన్తో పలువురు ఆందోళన, భయం చెందుతున్న నేపథ్యంలో తాజాగా ఏపీలో కూడా తెలంగాణ తరహా హైడ్రాను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు కొద్దిసేపు క్రితం. ఇప్పటికే ఏదైతే బుడేరు వాగుకు సంబంధించి రావడానికి ప్రధానమైన కారణం అక్రమ లేఅవుట్లు, అలాగే కొంతమంది అక్కడ చేపట్టిన నిర్మాణాలే ప్రధానమైన కారణం అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలోనే ఏదైతే ఈ వరద అంతా పూర్తి స్థాయిలో సెట్ అయ్యి సామాన్య పరిస్థితికి వచ్చే వరకు కూడా దీన్ని కొనసాగిస్తాం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో హైడ్రాపై కూడా పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తాం, ఖచ్చితంగా దానిపై చర్యలు తీసుకుంటాం, లేకపోతే భవిష్యత్ తరాలకి ప్రమాదకరంగా ఏర్పడుతుంది, భవిష్యత్ తరాలకి చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది, కాబట్టి ఖచ్చితంగా దీనిపై ఫోకస్ చేయాలి, దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే పిలుపునిచ్చారు. మరొక వైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న హైడ్రా సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో అభినందనలు తెలపడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఇదే తరహాని కొనసాగిస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన అయితే చేశారు. నాగరాజు, రైట్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దీని ఎఫెక్ట్, ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది శివ రానున్న రోజుల్లో? ఖచ్చితంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముఖ్యంగా విజయవాడలో వరద రావడానికి గతంలో అంటే దాదాపుగా ఒక 60-70 సంవత్సరాల క్రితం చూసుకుంటే చాలా చెరువులు, కుంటలు ఇవన్నీ ఉన్నాయి. ప్రస్తుతం వాటన్నిటికి సంబంధించి కూడా భవనాలు, ఇళ్లు నిర్మాణాలు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇది ఏ రకంగా తీసుకోబోతున్నారు, ఎప్పటి నుంచి ప్రామాణికంగా తీసుకుంటున్నారు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ముఖ్యంగా ఏదైతే వాగులు, వంకలకు సంబంధించి, అలాగే చెరువులకు సంబంధించి ఎక్కడైతే ఆక్యుపేషన్ చేశారో, తుఫాను వచ్చినప్పుడు ఎక్కడైతే ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందో వాటిపైన ఫస్ట్ గా ప్రభుత్వం ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఖచ్చితంగా కొంత ఎఫెక్ట్ అయితే పడే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో కొంతమంది లేఅవుట్లు వేయటం కానీ, కొంతమంది నిర్మాణాలు చేపట్టడం కానీ లాంటి కార్యకలాపాలు పాల్పడ్డారు. మరి వారిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా కొరడా జులించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. నాగరాజు, శివ, పవన్ కళ్యాణ్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, హైదరాబాద్లో గత 25-30 ఏళ్లుగా వరదలు లేవనే ఒక కారణంతో అక్రమ నిర్మాణాలు జరిగాయి అంటూ స్పెసిఫిక్గా చేశారు. అంటే కేటగారికల్గా ఉన్నట్టుగానే అర్థం చేసుకోవచ్చా? 100%. ఎందుకంటే హైదరాబాద్ లో జరిగిన పరిణామాలని బేస్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ లో వర్షం వస్తే పూర్తి స్థాయిలో రోడ్లన్నీ జలమయమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీటన్నిటి కారణం ప్రధానంగా ఆక్యుపేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. చెరువులు, కుంటలు మొత్తాన్ని ఆక్యుపై చేసి బిల్డింగ్లు, అలాగే అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపట్టారు. సో ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కి రాకూడదు అనేది ఉప ముఖ్యమంత్రి ఆలోచనగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ప్రాంతం అమరావతి అయినా కానీ హెడ్ క్వార్టర్ వచ్చిన విజయవాడ, గుంటూరు మాత్రమే ఉన్నాయి. సో హెడ్ క్వార్టర్ లో పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన జరగాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. దిశగా అడుగులు వేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారని చెప్పి కూడా మనం భావించాలి. ఈ నగరం శివ, ఇంకొక విషయం చెప్పండి. హైడ్రా ఎప్పుడైతే స్టార్ట్ చేశారో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ప్రజా మద్దతు విపరీతంగా కనిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా సామాన్యుల్లో ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఏపీలో కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందా?
100కి 100%. ముఖ్యంగా ఇక్కడ ప్రజల మాన ప్రాణాలు ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. సో ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజల మాన ఆస్తుల ప్రాణాలని కాపాడుతుందో అప్పుడే ప్రజలకు సంబంధించి ప్రభుత్వంపై హర్షం వ్యక్తం అవుతుంది. ఆ ప్రభుత్వ తీరుపై కూడా ఆనందం వ్యక్తం చేస్తారు, సంతృప్తి వ్యక్తం చేస్తారు. సో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం పట్ల సామాన్య ప్రజలు, ఎందుకంటే వర్షం వస్తే పెద్దవారు బడా నాయకులు ఇబ్బంది పడరు, కానీ సామాన్య ప్రజలు రోజువారీ కూలీలు మాత్రమే సఫర్ అవుతున్నారు. సో వారంతా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రస్తుతం అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లో గనక ఖచ్చితంగా హైడ్రా అమలు చేస్తే ప్రస్తుతం మనం స్పెసిఫిక్ గా గమనిస్తే విజయవాడలో ఏదైతే గత 4 రోజులుగా లోతట్టు ప్రాంతాలు నీళ్లలో ఇళ్లున్నాయో అవన్నీ కూడా కాలనీలు, వైఎస్ఆర్ కాలనీ కానీ, లేకపోతే ఆంధ్రప్రభ కాలనీ కానీ, లేకపోతే సింగునగర్ కానీ, లేకపోతే మరొక రాజీవ్ కట్ల ఏ కాలనీ అయినా సరే ప్రభుత్వం కొంతమందికి అక్కడ నివాస స్థలాలు ఇవ్వటం, కొంతమంది ఆక్యుపై చేసుకుని అక్కడ నిర్మాణాలు చేపట్టుకోవటం, మరికొంతమంది కారు చౌకగా వస్తున్నాయని కొనుగోలు చేయటం, ఇంకొంతమంది ఊరు శివారు ప్రాంతం అని చెప్పి కొనుగోలు చేసి నిర్మాణం, ఇట్లా రకరకాల కారణాలతో నిర్మాణాలు జరిగినాయి. వీటన్నిటిని కూడా పోకస్ పెడితే కనుక ఖచ్చితంగా ప్రజలకి, అంటే సామాన్య ప్రజలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక దీనిపై ఫోకస్ పెట్టి ఆచరణ చేస్తే కనుక ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రకమైన అభినందనలు పొందుతున్నారో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే రకమైన అభినందనలు పొందే అవకాశం 100కి 100% కనిపించవచ్చు. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ. నేను కనిపించట్లేదు అది ఇది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు నడవండి. ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరైనా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మాతో కలిసి తీసుకెళ్తాం. కొంత ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో, వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి, ఆయన పొక్లైనర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సింది పోయి నన్ను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు. మార్చుకోవాలి వైసీపీ నాయకులు. అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య, ఇది మనందరి మన రాష్ట్ర సమస్య ఇది. సో మీరు కూడా నడుము వంచి, మీరు కూడా బయటకు వచ్చి, మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా